జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి యామంచి స్వాములు పరుచూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఆయన బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన జెండాను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు ప్రజలు చరమగీతం పాడటం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ అవినీతిమయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. జగన్ సైన్యంలో కొద్దిమంది వ్యక్తులు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధమని చెప్పి మద్యం వ్యాపారంతో పేదల రక్తాన్ని వైసీపీ ప్రభుత్వం పీలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అలానే పర్చూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గమైన పాలనను ఈ సంవత్సరంలో మనం డిసెంబర్ ఆఖరితోటి వదిలించుకొని కొత్తగా రాబోయే ఎలక్షన్ మార్చిలో జరగబోయేటువంటి 24లో మనం మంచి మనసుతో మంచి పరిపాలనని అందించుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానాయకానికి ఉందని ముందుగా నేను సూచిస్తున్నాను. అలానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లానే ఈరోజు పర్చూరులో ఏర్పాటు చేసినటువంటి 2 జెండాల కార్యక్రమానికి, జెండావిష్కరణ కార్యక్రమానికి అది చాలా చిన్న కార్యక్రమం అనుకొని రావడం జరిగింది. ఈరోజు చూస్తే ఇక్కడ రాబోయే రోజుల్లో జనం ఎంత కసిగా ఉన్నారనే దానికి నిదర్శనం అనేది ఈరోజు జరిగే పర్చూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ జెండావిష్కరణ, ఈ బహిరంగ సభ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఆయనకంటే ఏదో పెద్దగా పగలు తెస్తాడని చూస్తే కొద్ది మనిషి అయినా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క పరిశ్రమలు అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, అవినీతిలో మండల